నమస్కారం అండి. నేను ధర్మేందర్, కార్ ట్రాక్స్, మినిస్టర్ రోడ్, హైదరాబాద్, బేగంపేట్, తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం కియా క్యారెన్స్ ఈ వెహికల్కి కొన్ని యాక్సెసరీస్ వేసాము, కొన్ని ఏంటి చాలా యాక్సెసరీస్ వేసాము. ఆల్మోస్ట్ ఆల్ ఇది బేసిక్ వెహికల్ నుంచి దీన్ని కంప్లీట్గా టాప్ ఎండ్గా దీన్ని కంప్లీట్గా మార్చాము. సో దీంట్లో కొన్ని షోరూంలో దొరకని యాక్సెసరీస్ కూడా మనం దీంట్లో లోడ్ చేయడం అనేది అయింది. సో నేను ఇప్పుడు ఎలాంటి యాక్సెసరీస్ చేశాను చూపిస్తాను, రండి చూద్దాం. ఇప్పుడు మనం కొత్త కియా క్యారెన్స్ వెహికల్ చూస్తున్నాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో నార్మల్ ఎల్లో బల్బ్ వచ్చింది షోరూమ్ నుంచి, ఫోగ్ లైట్ కూడా రాలేదు. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ ఫోగ్ లైట్ అనేది మనమే ఇన్స్టాల్ చేశాము. సో దీంట్లో షోరూమ్ నుంచి ఫోగ్ లైట్ రాలేదు. అట్ ద సేమ్ టైం హెడ్ లైట్లో బల్బ్ అనేది నార్మల్ ఎల్లో బల్బ్ వచ్చింది. సో మనం ఆ ఎల్లో బల్బ్ని తీసేసి వైట్ బల్బ్, ఒక బల్బ్ ఒకటే మనం దీంట్లో మార్చాము, ప్లస్ కింద ఫోగ్ లైట్ అనేది వేసాము. సో దీనివల్ల మనకు హై బీమ్, లో బీమ్లో మంచి బ్రైట్ వైట్ లైట్ అనేది మనకు దీంట్లో కనపడుతుంది. సో మనం చూడొచ్చు ఇక్కడ నుంచి రోడ్ వ్యూ ఎంత బాగా కనపడుతుందని చూడండి. సో ఫస్ట్లో మనం దీన్ని బల్బ్స్ అనేది మనం దీంట్లో మార్చడం జరిగింది. సో అది కాకుండా ఇక్కడ ఒక చిన్న ఇట్లా దీన్ని హెడ్ లైట్ గార్నిష్ అంటారు, ఈ హెడ్ లైట్ గార్నిష్ కూడా మనం దీంట్లో పెట్టడం జరిగింది. తర్వాత ఇక్కడ మిర్రర్ పైన కొన్ని క్రోమ్ ఐటమ్స్ మనం దీంట్లో వేసాము. మిర్రర్ క్రోమ్ ఇక్కడ చూడండి, ఇది డోర్ వైజర్ అంటారు. ఇది డోర్ వైజర్ అలాంగ్ విత్ క్రోమ్ లైన్. సో ఈ డోర్ వైజర్ విత్ క్రోమ్ లైన్ మనం దీంట్లో పెట్టాము. అలాగే ఈ లోవర్ గార్నిష్ ఇక్కడ బ్యాక్ వరకు వస్తుంది చూడండి. ఈ లోవర్ గార్నిష్ అనేది కూడా మనమే దీంట్లో పెట్టడం జరిగింది. ప్లస్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఒక సైడ్ బీడింగ్ స్టెయిన్లెస్ స్టీల్, దీన్ని అన్ని క్రోమ్ స్టైలిష్ గార్నిష్ అని అంటారు. అలాగే ఒక డోర్ గార్డ్, ఒకటి బండి ఓపెన్ చేస్తే పక్కన తగలకుండా ఒక డోర్ గార్డ్ అనేది దీంట్లో పెట్టాము. సో దీంతో పాటు మనకు బ్యాక్ సైడ్లో రియర్ ప్రొటెక్షన్ గార్డ్. సో మనకి ఇదేంటంటే ఈ ఫైబర్ ఉంటుంది కాబట్టి టూ వీలర్ ఏదైనా వచ్చి తగిలితే మనకు తగలకుండా సేఫ్టీ పరంగా ఇది వచ్చాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ కంప్లీట్గా ఇది క్రోమ్ గార్నిష్, ఈ కంప్లీట్ గార్నిష్ మనం ఈ వెహికల్కి పెట్టాము. ఇక్కడ చూడండి, సో ఇవన్నిటితో పాటు మనకు ఈ వెహికల్లో నార్మల్ షోరూమ్ నుంచి నార్మల్ రిమ్ అనేది వచ్చింది. అదే టైర్ సైజ్కి మనం జస్ట్ ఆ రిమ్ను తీసేసి దీంట్లో అలై వీల్స్ అనేది వేయడం జరిగింది. సో దీన్ని మ్యాగ్ వీల్స్ అంటారు, అలై వీల్స్ అంటారు. ఎంత బ్యూటిఫుల్ లుక్ కనపడుతుంది. ఇది మనకు డైమండ్ కట్, ఇది చాలా బాగుంటుంది. ఇది డ్రమ్ ఓపెన్ ఉండడం వల్ల మనకి ఎయిర్ ఫ్లో సర్క్యులేషన్ కూడా దీంట్లో వస్తుందన్నమాట. సో మనం ఇప్పుడు ఎక్స్టర్నల్గా అన్ని రకాల యాక్సెసరీస్ చూసాం కదా, ఇప్పుడు ఇంటర్నల్ యాక్సెసరీస్ కూడా వెళ్దాం రండి. ఈ ఫుట్ స్టెప్ గార్నిష్ విత్ ఎల్ఈడి లైట్, ఇక్కడ మీకు ఇక్కడ కనబడుతుంది కదా, ఇది అంబియన్స్ లైట్. దీని కంప్లీట్ సెట్ ఆఫ్ 10 పీస్ అంబియన్ లైట్స్ అనేది మనం వేసాము. సో ఫ్రంట్, బ్యాక్, డాష్ బోర్డ్, ఇక్కడ చూడండి, ఈ లోపల బూట్ స్పేస్లో కూడా మనకు లైటింగ్ అనేది వస్తుంది. సో ఈ అంబియన్స్ లైట్ వేసాము. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఫుట్ స్టెప్ గార్నిష్ మనం చూసారు కదా, ముందు ఉన్నట్టే ఎల్ఈడి ఫుట్ స్టెప్ గార్నిష్ కూడా దీంట్లో వేయడం జరిగింది. దీంతో పాటు దీంట్లో
మనం ఇది ఒక సీట్ కవర్స్ ఒకటి వేసాము, వాటర్ ప్రూఫ్, హీట్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ సీట్ కవర్ ఒకటి వేసాము. అలాగే కింద కంప్లీట్గా 100% వాటర్ ప్రూఫ్ ఫుల్ మ్యాట్ అనేది వేసాము. సో మనకు వాటర్ ప్రూఫ్, హీట్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ కంప్లీట్ మ్యాట్. సో ఈ ఫుల్ మ్యాటెడ్ వేయడం వల్ల మనకి ఏంటంటే లోపల డస్ట్ అనేది అక్యుములేట్ కాదు, వాటర్ ఏదైనా పడితే కూడా లోపల షింక్ కాదు. సో ఈ కంప్లీట్ విత్ డిక్కీ వరకు మనకి వేసాము. అలాగే మనం దీంట్లో స్టీరింగ్ కవర్ కూడా మనం వేయడం జరిగింది. సేమ్ ఇంటీరియర్ ఆ కలర్ మ్యాచ్తోనే ఒక స్టీరింగ్ కవర్ కూడా వేసాం చూడండి. ఇవి అన్నిటితో పాటు ఇంపార్టెంట్ ఏంటంటే మనం దీంట్లో నార్మల్గా షోరూమ్ నుంచి వచ్చిన సిస్టమ్కి సౌండ్ చాలా తక్కువ ఉండడం వల్ల 2 కోయాక్సిల్ 2 కాంపోనెంట్ వేసి కంప్లీట్ డోర్ ప్యాడ్లో మనం డాంపింగ్ అనేది చేసాము. ఇప్పుడు నార్మల్గా చూడండి, ఇది ఈ ప్లేస్లో డాంపింగ్ అనేది లేదు. ఇక్కడ ఉన్న సౌండ్కి ఇక్కడ చూడండి ఇది డాంపింగ్ ఉంది. సో డాంపింగ్ ఉన్న ప్లేస్కి సౌండ్కి, డాంపింగ్ లేని ఉన్న ప్లేస్కి సౌండ్కి మీకు ఇక్కడ డిఫరెన్స్ అనేది కనబడుతుంది. దీనివల్ల మనం డోర్ ఎప్పుడైనా వేసినప్పుడు ఆ వైబ్రేషన్ నాయిస్ రాదు, బయట రోడ్ సౌండ్ లోపలికి రాదు. ప్లస్ అది కాకుండా సౌండ్ క్లారిటీ అనేది మనకు పెరుగుతుంది. సో డాంపింగ్ చేయడం వల్ల ఇన్ని రకాల మనకు అడ్వాంటేజెస్ అనేది ఉంది. సో కంప్లీట్ 4 డోర్కి టోటల్గా డాంపింగ్ చేసి కోయాక్సిల్ కాంపోనెంట్ కూడా నేను దీంట్లో పెట్టడం జరిగింది. అలాగే సౌండ్ సిస్టమ్ కూడా ఒక యాంప్లిఫైయర్ కూడా దీంట్లో వేసాము. సో నార్మల్ ఉన్న సిస్టమ్ని కంప్లీట్గా హై ఎండ్ సిస్టమ్, షోరూంలో వచ్చిన సిస్టమ్ మార్చకుండా ఓన్లీ ఆడియో అప్గ్రేడేషన్ మాత్రం మనం దీంట్లో వేయడం జరిగింది. ఒకసారి నేను సౌండ్ కూడా వినిపిస్తాను రండి. దీంట్లో నార్మల్గా సౌండ్ సిస్టమ్ అనేది నార్మల్ సౌండ్ సిస్టమ్ వచ్చింది. సో ఇప్పుడు మనం యాంప్లిఫైర్ ఊఫర్ వేసిన తర్వాత ఇదే ఆడియో సిస్టమ్కి మన సౌండ్ ఎట్లా పెరిగిందని చూడండి ఒకసారి. సో అవుట్పుట్ అనేది ఎంత పెరిగింది చూడండి. దీంట్లో బానెట్ డాంపింగ్ కూడా మనం చేసాము. సో దీనివల్ల మనకేంటంటే వేడి తొందరగా, ఇంజిన్ వేడి బయటికి రాదు. ఇట్లా చేయబట్టే సమ్మర్లో కానీ నార్మల్గా వెహికల్ డ్రైవ్ చేసినప్పుడు బాగా వేడి ఉంటుంది. ఇప్పుడు ఆ వేడి రాదు. సో మనకు ఇక్కడ చూడండి కంప్లీట్గా ఇక్కడ మనం దీన్ని బానెట్ డాంపింగ్ అని చెప్తాము. సో మనం బానెట్ డాంపింగ్ కూడా వేయడం జరిగింది. సో నార్మల్గా ఇక్కడ చూడండి ఎంత వేడిగా ఉన్నాయి. ఇది మొత్తం వేడిని ఇదే తట్టుకుంటుంది. పైన బానెట్ చేయబట్టి చూస్తే దీంట్లో వేడి కాదు. ఇదే నార్మల్గా ఇది లేకపోతే బానెట్ బాగా వేడి ఉంటుంది అనమాట. సో మన వేడిని కూడా ఈ డాంపింగ్ షీట్ వల్ల మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చూశారు కదా కియా కరెన్స్. సో దీంట్లో కంప్లీట్ ఆల్మోస్ట్ ఆల్ అంబియన్స్ లైట్, అలై వీల్స్, స్టీరియో అప్గ్రేడేషన్, ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం ఒక రేంజ్లో మంచి ఒక ప్రీమియం క్వాలిటీలో మనం దీన్ని అప్గ్రేడేషన్ అనేది చేయడం జరిగింది. సో మన దగ్గర ఎలాంటి వెహికల్ కన్నా ఎలాంటి యాక్సెసరీస్ అవైలబుల్ ఉంది. సో మన ఛానల్ కార్ ట్రాక్స్ కార్ యాక్సెసరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి ఏదైనా డౌట్ ఉందంటే ఫోన్ చేసి అడగండి. సో నేను కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాను, రండి. నమస్కారం సార్. సో కంగ్రాచులేషన్స్, కొత్త బండి కొనుక్కున్నారు. సో బేసిక్ బండి తెచ్చారు కదా, మీకు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అనిపించింది కదా. ఇక్కడ మొత్తం ఫిట్ అయిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది, మాకు ఫిట్మెంట్ క్వాలిటీ కానీ ప్రైస్ కానీ ఒకసారి ఫ్యూ అబౌట్స్ కార్ ట్రాక్స్ గురించి చెప్పండి. యాక్చువల్లీ ఫస్ట్ మేము బేసిక్ మోడల్ తీసుకున్నాము. ఓకే, ఈ ఇన్స్టలేషను వాట్ అడిషనల్ ఫీచర్స్ యాడ్ చేయడం వల్ల వీ ఫీల్ యాజ్ ఇట్ ఈస్ ఏ హై అండ్ వెహికల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.